మొంతా తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వాడేసుకున్న రేటుకి మనం బయటికి వెళ్ళిపోతాం. తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేలటూరు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిపోయి అలుగు రోడ్డుపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిపేశారు. మరోవైపు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పొనుగోడు చెరువు, తాళ్లూరు, గుడిపాడు గ్రామాల్లో పర్యటించారు. ఎన్నో ఏళ్ల తర్వాత వాగులు వంకలు నీటితో నిండడం శుభపరిణామంగా ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో ఈరోజు అన్ని చెరువులు జలకళ సంతరించుకోవటం ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ తుఫాను వల్ల కొంత పాటు నష్టం జరిగిన రైతు పంటకి కొన్ని ఇళ్ళు డ్యామేజ్ అయినాయి, కొన్ని చోట్ల పూరిళ్ళు పడిపోవడం జరిగినాయి, ఒకటి రెండు చోట్ల పశువులు పాకపడి 2 పశువులు కూడా చనిపోవడం జరిగింది. కానీ ప్రజల్లో ఏంటంటే ఒక 12-13 సంవత్సరాల తర్వాత ఈ చెరువులన్నింటిలో నీళ్లు చుట్టం ప్రజలు కొంత ఆనందంగా ఉన్నారు. మా క్యాడర్, మా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా పనిచేయడం, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా ఆ గ్రీవెన్సెల్లో ఉండి డే నైట్ మానిటర్ చేస్తూ మరి ఈ విపత్తు నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుతున్నారు.